కర్రెగుట్టలో కాల్పుల విరమణ చేయాలని డిమాండ్ చేశారు పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్. భద్రతా బలగాలను వెనక్కి రప్పించాలన్నారు. ఇది మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి పోరాటమని చెప్పినా ఇందులో ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ యుద్ధంలో ఆదివాసీ మహిళలు, పిల్లలు చనిపోతున్నారని చెప్పారు. పీసా చట్టం ఏమైందని ప్రశ్నించారు. మావోయిస్టులపై దాడులు ఆపి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాల్పులు ఆపి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర సర్కారు స్పందించకపోవడం సరికాదన్నారు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్. యుద్ధ వాతావరణం ఏర్పడింది, చాలా ప్రాణ నష్టం జరుగుతున్నది. ఇది కేవలము మావోయిస్ట్ పార్టీ రాజ్యానికి ఉన్నటువంటిదే కాదు, ఛత్తీస్గఢ్లో చిన్న పిల్లల నుంచి బడికి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పాలు తాగే పిల్లల దాకా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రాణ నష్టం చాలా జరిగింది. కనుక మనిషి ప్రాణానికి విలువ ఇచ్చే వాళ్ళందరూ కూడా, మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మరణాలు, ఇంత పెద్దన ఏదైతే హింస జరుగుతున్నదో దాన్ని ఆపాలనే కోరుకోవాలి. హింస ఏ ప్రాంతంలో జరిగినా అది ఎక్కడికైనా వ్యాపించవచ్చు. కనుక సమాజం, పౌర సమాజం వాళ్ళిద్దరికే వదిలిపెట్టకుండా ఇక్కడ సమాజంలో శాంతిని కోరుకునే వాళ్ళు విస్తృతంగా దేశవ్యాప్తంగా ఒక ఒత్తిడి వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాగో మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చకు సిద్ధమంటున్నారు. ఒక నెల రోజులు వాళ్ళు సీజ్ ఫైర్ అని అన్నారు, కాల్పుల విరమణ. ప్రభుత్వం దానికి అంగీకరించి ఇవాళ ఒకవేళ చర్చలో కూర్చుంటే చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు అనేది ప్రయత్నం. ఈ ప్రభుత్వం ఇంకా చాలా గట్టిగా వాళ్ళు అంటే నియోలిబరల్ మోడల్ కూడా ఇవాళ కార్పొరేట్ మోడల్ కదా, ఆ శక్తులు కూడా దీని వెనుక ఉంటాయి. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి అంత ఫ్రీగా లేదు, వాళ్ళ వెనుక కూడా చాలా బలమైనటువంటి శక్తులు ఉంటాయి. కానీ ప్రజాభిప్రాయం చాలా విస్తృతంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. మొత్తంగా 16 నెలలుగా జరుగుతున్న నర సంహారం ఏదైతే ఉందో దాన్ని నివారించడం కోసం భారత సమాజం మొత్తం శాంతి నెలకొనాలని చూస్తున్నారు. వాళ్ళ కళ్ళెదుట పట్టపగలు ఒక గుట్ట మీద ఉన్న వాళ్ళను వేలాది మంది భారత బలగాలు వచ్చేసి వాళ్ళను చుట్టుముట్టి చంపేసే ప్రక్రియను వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు. ఒక యుద్ధం జరుగుతున్న భీతావహ వాతావరణం అక్కడ నెలకొని ఉంది. అంత అవసరం ఏముంది అని వాళ్ళ పౌర హక్కుల సంఘం అడుగుతుంది. వెంటనే అక్కడ ఆదివాసీలు ఉన్నారు, అక్కడ గూడాలు ఉన్నాయి. ఈ చంపుతున్న వైనాన్ని మీరు పక్కకు పెట్టి ఇప్పటికైనా కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో చర్చలకు రావాల్సిందిగా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.